ప్రభుత్వ భూమిలో మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ మాయాజాలం. వేల కోట్ల విలువైన భూమిని దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమార్కులు. రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసిన వైనం. మూసాపేటలో ఐడిపిఎల్ భూముల్లో అడ్డగోలు దోపిడీ. సర్వే నెంబర్ మార్చి బోగస్ సర్వే రిపోర్ట్తో మెయిన్ల్యాండ్ టెక్నాలజీకి సహకరించిన ఏడీ శ్రీనివాసులు. ఇటీవల ఏసీబీకి కూడా పట్టుబడ్డ అవినీతి అధికారి ఏడీ శ్రీనివాసులు. భారీ ఎత్తున ముడుపులు తీసుకుని అడ్డదారుల్లో అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ సిటీ ప్లాన్ రాజేంద్ర ప్రసాద్ నాయక్. కుకట్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయ కేంద్రంగా రికార్డులు ట్యాంపరింగ్ చేసిన దుర్మార్గం. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన ఏడీ శ్రీనివాసులతో పాటు మిగిలిన అధికారులపై ఏసీ విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఐడిపిఎల్ ల్యాండ్స్లో ఇదో పెద్ద భారీ స్కామ్ అండి. దీని గురించి తొలుత ఖాతా నెంబర్ 160లోని సింథటిక్ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న భూమిని వక్ర మార్గంలో ఖాతా నెంబర్ 314కి మార్పిడి చేశారు. మరలా ఖాతా నెంబర్ 314 నుంచి నోషనల్ ఖాతాకు మార్చారు. నోషనల్ ఖాతాలో ఉన్న ప్రభుత్వ భూమిని అడ్డదారుల నకిలీ పత్రాలతో మ్యుటేషన్ చేసిన ఒక అవినీతి అధికారి. సర్వే నెంబర్ 210/2, 210/3లను బూచిగా చూపుతూ 210/4లో భారీ నిర్మాణాలు చేపట్టిన ఈ మెయిన్ల్యాండ్ సంస్థ. ఇక్కడ అసలు ఇది ఎంత పెద్ద ప్రీ ప్లానింగ్ అంటే ఏదో సినిమాలో చేసినట్టుగా ప్లానింగ్ ఉంటుందండి. ఇదంతా మొత్తం ఒక పెద్ద, ఇక్కడ ఈ మొత్తం మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక స్కామ్ని ఏదో సినిమాలు చెప్తారు కదా, చక్కగా పద్ధతిగా అంటుకట్టినట్టు, అట్లా వీళ్ళు చక్కగా పద్ధతిగా చేసే తప్పుడు పనైనా ఒక పర్ఫెక్ట్గా చేస్తూ ప్రభుత్వానికి పెద్ద బొక్క పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళకి మళ్ళీ ఎంతోమంది అధికారులు, కలెక్టర్ దగ్గర నుంచి ఎంతోమంది సహకరించుంటేనే ఈ పని జరిగి ఉంటుంది. గతంలో ధరణిలో ఏది జరగాలన్నా, అంటే రికార్డులు ఏది మార్చాలన్నా అక్కడ నవీన్ మిట్టల్ గారి ఆయనతోనే అవుతుంది. సో నవీన్ మిట్టల్ దగ్గర నుంచి ఏడీ శ్రీనివాసుల దగ్గర నుంచి ఇంకో అతను రామచంద్ర నాయక్, రవీంద్ర నాయక్ అనుకుంటే పేరు. సో ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. కానీ ఏడీ శ్రీనివాసులో విచారణ జరుగుతుంది, మిగతా వాళ్ళపైన మాత్రం జరగట్లేదు. దీని గురించి ఒకసారి చూద్దాం మనం. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నారు. అయితే నిజాయితీగా పనిచేయాల్సిన వారు అడ్డదారులు తొక్కుతూ ఉండడం గర్హనీయం. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక అక్రమార్గంలో లక్షలు కూడబెట్టుకోవాలని కాంక్ష ఏదైతే ఉందో దాంతో అవినీతి పరులుగా మారిపోతున్నారు. నిజానికి ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమి కింద లెక్క. ఇది ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు కొందరు ఆ ప్రజలకి తీరని అన్యాయం చేస్తుంటారు. తమ మేధస్సు ఉపయోగించి చట్టానికి దొరకకుండా రకరకాలుగా అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు. అక్రమార్కులు వేసి ఎంగిలి మెతుకలు కాసిపడి వారికి నచ్చినట్లు, వారికి ఉపయోగపడే విధంగా రికార్డులను తారుమారు చేస్తూ వారికి తమ వంతు సాయం అందజేస్తున్నారు. అలాంటి అవినీతికి అధికారులను ఏం చేయాలి? కఠినంగా శిక్షించి మరొకరికి అలాంటి ఆలోచన చేయాలంటే భయపడేలా చేయాలి. కానీ అలా జరుగుతుందా? మరి మన చట్టాలు, న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? అందరూ అవినీతి కోపంలో మునిగిపోయి విధులు నిర్వర్తిస్తున్నది అక్షర సత్యం. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఐడిపిఎల్కు సంబంధించిన భూములు అడ్డగోలుగా ఆక్రమించిన చరిత్ర ఇప్పుడు మీకోసం మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి ఇన్వెస్టిగేషన్ చేశారు, దీని మీద మొత్తం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మేము ముందుంచే ప్రయత్నం చేశారు. వెంకటేష్, ఒకసారి వెంకటేష్తో మాట్లాడదాం మనం. గుడ్ మార్నింగ్ వెంకటేష్. హలో 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 వినిపిస్తుందా? వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నాం మనం. గుడ్ మార్నింగ్ సాయి గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఇది మనం చూస్తే ఈ మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ గురించి అంటే ఒకసారి డీటెయిల్డ్గా ఎక్కడి నుంచి మొదలైంది ఇది, దీంట్లో ఏమేం జరిగిందో ఒకసారి చెప్తారా క్లియర్గా? ఇక్కడ వచ్చేసి మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ అనే నిర్మాణ సంస్థకు సంబంధించి ఇటీవలే ఎమ్మెల్సీ కవిత మాజీ ముఖ్యమంత్రి కూతురు వాళ్ళ భర్త పేరుతోటి వస్తున్న ఆరోపణలు ఉన్నాయి కదా. సో ఇది బాలనగర్ నుంచి జీడిమెట్లకు వెళ్లే దారిలో మధ్యలో ఐడిపిఎల్ అనే కంపెనీకి సంబంధించినటువంటి వివాదం, ఇది భూ వివాదం. ఓకే. సో ఇందులో చాలా రోజుల నుంచి వివిధ కథనాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఏంది అనేది ఎవరికి తెలియక మన మాదాబ్ హైదరాబాద్ ప్రతినిధిగా, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా మనం అక్కడ పోయి అసలు ఏం జరిగింది అనే వాస్తవికతను మనము పరిశోధించినామని. సో ఏంటంటే కళ్ళు బయలుగా మేము నిజాలు బట్టబయలేని మొత్తం ఆధారాలతో సహా మొత్తం దొరికిపోయినాయి నాకు. ఓకే. ఇందులో మేజర్ గా ఏం చేసిల్లు అని అంటే బాలనగర్ మండలంలోని బాలనగర్ విలేజ్ సర్వే నెంబర్ 27 and 28. మన దగ్గర మ్యాప్స్ కూడా ఉన్నాయి, మ్యాప్స్ కూడా చూపిస్తూ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇదేంటి ఈ మ్యాప్ ఉంది కదా, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసాం. దీంట్లో ఇక్కడ కనిపించేది మనకి డీమార్ట్. ఇది డీమార్ట్, ఇక్కడ కనిపించేది డీమార్ట్. సో ఈ రోడ్లో వస్తుంది మనకి ఇదంతా. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది 210/4. సో ఇది కదా మనం చెప్పేది, దీని గురించే కదా? అవునవును. ఓకే, చెప్పండి.
ఇందులో 28, 27. ఉమ్, సో 28కి వచ్చి 210/2 ఉంటది పక్కన సర్వే నెంబర్. అవును. ఉమ్, సేమ్ 27 పక్కన 210/3 ఉంటది. ఓకే. సో ఒకే భూమిలో రెండు సర్వే నెంబర్లు ఎందుకు వచ్చినాయని ఒక డౌట్ ఉంటది. ఉమ్, 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 సో ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ కుకట్పల్లి మండలంలోని ముసాపేట గ్రామం 210/2, 210/3 అని క్లెయిమ్ చేస్తుంది అదే భూమిని. ఉమ్, ఇటు బాలనగరం మండలంలోని బాలనగర్ గ్రామం 27, 28 క్లెయిమ్ చేస్తుంది. ఓకే. 27. సో ఒక భూమిని 2 గ్రామాలు క్లెయిమ్ చేస్తున్నాయి కాబట్టి ఇది ఓవర్లాప్ కింద పరిగణించింది ప్రభుత్వం. ఓకే. ఉమ్, సో ఇందులో భాగంగా కుకట్పల్లి మండలంలోని ముసాపేట నుంచి ఉమ్, ముసాపేట గ్రామం నుంచి 210/2, 210/3 ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్లు కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా బాలనగర్ లో ఉంది కాబట్టి ఉమ్, ఈ 210/2, 210/3 అనే సర్వే నెంబర్లను తొలగించిండు. ఓకే. ఎప్పుడు జరిగింది అది? ఇది ఇటీవల ధరణికి బిఫోరే. ఓకే. ఓకే. ఉమ్, సరే ఈ 210/2, 210/3ను తొలగించిన తరుణంలో ఉమ్, ఈ భూములు మొత్తం 210కి సంబంధించినటువంటి సబ్ డివిజన్ లో ఉన్న భూములు మొత్తం టోటల్ IDPL కు సంబంధించినటువంటి భూములు. ఓకే. ఉమ్, అయితే ఈ 210/2, 210/3 మాస్టర్ ప్లాన్ లో తొలగించారు కాబట్టి ఉమ్, దీనికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి పక్క ప్రణాళిక వేశారు. ఓకే. ఉమ్, ఎవరి సారథ్యంలో? మాజీ సీఎం కూతురి భర్త ఓకే. అని ఉమ్, సారథ్యంలో ఉమ్, ఈ వ్యవహారం నడిచింది. ఓకే. సో మీరు పహాని ఓపెన్ చేసినట్లయితే ఉమ్, ఇక్కడ దొరికిపోయిన దొంగలు మేజర్ గా. అవును. ఉమ్, ఈ పహానీలో ఉమ్, ఖాతా నెంబర్ చూడండి ఫస్ట్ మీరు. ఉమ్, ఒక గ్రామంలో ఒక భూమి ఒక పట్టాదారుకు ఒక ఖాతా నెంబర్ ఉంటది. ఓకే. ఒక్కొక్క వ్యక్తి ఒక పట్టాదారుకు ఒక ఖాతా నెంబర్ ఉంటది. ఉమ్, ఉమ్, ఒక సర్వే నెంబర్ లో గనక భూమి మనిషికి ఒకరు ఎకరము, ఒకరు 2 ఎకరాలు, ఒకరు 3 ఎకరాలు అట్లా తీసుకుంటే వాళ్ళకు సబ్ డివిజన్ అవుతాయి. బై 1, బై 2, బై 3 అట్లా ఓకే. ఓకే. ఉమ్, సర్వే నెంబర్ సబ్ డివిజన్ అవుతుంది. ఉమ్, ఇక్కడ ఏం చేశారు అంటే రికార్డు ట్యాంపరింగ్ చేశారు. ఇది జగమెరిగిన సత్యం, రికార్డు స్పష్టం చేస్తుంది. ఓకే. ఎందుకంటే స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కింద నుంచి 3వ, 2వ చూస్తే ఇరికిచ్చి రాశారు పేర్లు 1, 2, 3, 4, 5 వేసి. ఆ పేర్లు రాసిన పైన కాలం పేరు ఏంది? ఖాతాదార్, పట్టేదార్. ఉమ్, అవును. అంటే వారికి ఒక ఖాతా ఉంటది, వారికి ఒక పట్టదారు పేరు ఉంటది. అవునవును. ఉమ్, సో ఇక్కడ 160 ఖాతా అనేది ఖాతా నెంబర్, సింథటిక్ ఫ్యాక్టరీ ఖాతా నెంబర్, సింథటిక్ ఫ్యాక్టరీ నెంబర్. అవును. కింద నుంచి సెకండ్ వన్ చూస్తే మీకేముంది? 160 ఉంది. అవును. 160 దాని పక్కన సింథటిక్ ఫ్యాక్టరీ అని కూడా ఉంది, ఎల్లో కలర్ లో హైలైట్ చేసి. అవునవును. ఉమ్, దాని కింద పెన్నుతో మాన్యువల్ గా రాశారు. పేర్లు రాస్తున్నాయి కొన్ని 2, 3, 4, 5 అని. ఈ వ్యక్తులే చాలా సమస్యలతోటి ఉన్నట్టు ఎమ్మెల్సీ కవిత వాళ్ళ భర్తను ఆశ్రయించినట్టు ఆ రైతుల తరపున ఆయన పోరాటం చేసి వారికి ఆ భూమిని అంటగట్టిండట. అది అమ్ముకొని చేతులు దులుపుకున్నాడట. ఇది కవిత చేస్తున్న ఆరోపణ. ఓకే. ఇది రైతులు సమస్యతో ఉన్నది కాదు. రికార్డులు ట్యాంపరింగ్ చేసి రైతులను ఎక్కించి కవిత భర్త ఆధ్వర్యంలో జరిగినటువంటి భూ స్కామ్ ఇది. ఒక పెద్ద స్కామ్ ఇది. స్కామ్. ఓకే. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటి అంటే ఇక్కడ ఖాతా నెంబర్ లో పైన దాన్ని రికార్డ్ లో పేర్లు నమోదు చేశారు కానీ ఖాతా నెంబర్ మార్చడం మర్చిపోయారు. ఇక్కడ మర్చిపోయారు. ఓకే. 160 ఖాతా నెంబర్ లో దొరికిపోయింది క్లియర్ కట్. వీళ్ళు దొంగలు ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ ఎంట్రీ అయ్యిల్లు అని. ఓకే. సో ఇది ట్యాంపరింగ్ చేసిన దానికి ఎవిడెన్స్. ఇంకోటి ఇందులోనే రైట్ సైడ్ చూడండి, సర్వే నెంబర్ 27 మన 210/2, 210/3 ఓవర్లాప్ అయినాయి అని చెప్పి ఈ పక్కన రాసి ఉంటది మీకు ఓవర్లాప్ సర్వే నెంబర్. ఓకే. ఓవర్లాప్ అయినాయి ఎందుకంటే అటు బాలనగర్ ఇటు ముసాపేట క్లెయిమ్ చేస్తుంది కాబట్టి. అవునవును. ఇవి దాని కింద మీరు మాస్టర్ ప్లాన్ చూడండి. ఓకే. పింక్ కలర్ లో ఉంది. అవునవును. అదే. సో ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్ 210/2, 210/3 లేవని స్పష్టం చేస్తున్న మాస్టర్ ప్లాన్ అనేది ఏదైతే ఉందో దాని కింద IDPL అని ఉంటది టోటల్. అవును. ఈ మొత్తం కూడా ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా. అవును. నేను యారో పెట్టిన దగ్గర 210/4 సర్వే నెంబర్. ఓకే. దాని ముందు 27. సో ఇక్కడ నీకు 210/2, 210/3 లేవు కదా, తీసేసి కదా. అవును. డైరెక్ట్ 27 పక్కన 210/4 ఉంది. 210/4 వచ్చింది. మరి వీళ్ళు 27 పక్కన 210/2, 210/3 ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి? ఓకే. సో వీళ్ళు కట్టేది 210/4 లో. 210/4 లో. మరి 210/4 లో కట్టుతాను అనడానికి ఇంకొకటి మ్యాప్ ఉంది కదా, ఓవర్లాప్ అయింది, అది చూసింది.
దీన్ని ఏం చేశారు అని అంటే ఫస్ట్ మనం 210/4 లోకి కట్టాలి అని అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసిన పహాని ఇది బాగానే ఉంది. ఇప్పుడు మన ధరణి సాఫ్ట్వేర్ ఉంది కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ లా, అవును, దాన్ని ఎట్లా ఎంటర్ చేసుకోవాలి అని చెప్పేసి తెలివిగా ఈ 160 ఖాతా నెంబర్ సింథటిక్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి భూమిని 314 అనే ఖాతా నెంబర్ కు మార్చారు. ఓకే, ఇది అధికారులను జనాలను పబ్లిక్ ను తప్పుదోవ పట్టించడానికి. ఓకే, ఎందుకంటే సింథటిక్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా వీళ్ళ పేరు మీద మారితే సెర్చ్ వీళ్ళ పేరు కనబడుతుంది, వీళ్ళ నుంచి ట్రాన్సాక్షన్ అయినట్టు. ఓకే, ఓకే, తెలివిగా ఒక కొత్త ఖాతా నెంబర్ లోకి అందులో 500 ఎకరాలలో నుంచి ఓన్లీ ఒక 21 ఎకరం మాత్రమే మార్చేసింది ఖాతా నెంబర్ 314కి. ఓకే, ఈ 314 నుండి మళ్ళీ ఏం చేశారు అని అంటే గవర్నమెంట్ ఖాతాకి మార్చారు, నేషనల్ ఖాతాకి. ఓకే, 200000101. ఓకే, సో ఈ ఖాతాకి మార్చిన దాంట్లో పైన సర్వే నెంబర్ ఏముంది చూడండి, 210/2 వీల్ క్లైమ్ 2/1. 2/1 అంటే ఇప్పుడు ఒక దరఖాస్తు పెట్టుకొని మార్పిడి జరిగినప్పుడు by1, ఒరిజినల్ 210/2. 314కు మార్చడం వల్ల by1 జనరేట్ అయింది. ఓకే, సో మళ్ళీ by2 కూడా అవుతుంది. ఎందుకు అని అంటే గవర్నమెంట్ ఖాతాకు మార్చింది కదా. అవునవును. ఈ 314 ఖాతా నెంబర్ ఎవరిది, అది కూడా సింథటిక్ ఫ్యాక్టరీదే కదా. సో సింథటిక్ ఫ్యాక్టరీ నుంచి ఏం చేసిండు మళ్ళా అని అంటే ఖాతా నెంబరు నేషనల్ ఖాతాకి మార్చి ఆ నేషనల్ ఖాతా నుంచి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్లస్ పహాని, ఈ పహానీలో ఇర్రెగ్యులర్ ఎంట్రీ అయిన పేర్లను తీసుకెళ్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో లింక్ డాక్యుమెంట్ లేకుండా 2019 8వ నెలలో రిజిస్ట్రేషన్ కు అప్లై చేసుకున్నారు సబ్ రిజిస్టార్ దగ్గర. ఓకే, సబ్ రిజిస్టార్ ఏం చేసిండో డాక్యుమెంట్ అంతా ఫేక్ అని సబ్ రిజిస్టార్ నిర్ధారణకు వచ్చి వారికి ఉన్న డేటాబేస్ లో అదంతా గవర్నమెంట్ ల్యాండ్ కనబడుతుంది కాబట్టి ఆయన రిజిస్ట్రేషన్ చేయకుండా దానికి పెండింగ్ లో పెట్టిండు. ఎందుకు పెట్టాడు పెండింగ్ లో? యాక్చువల్లీ అది రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఆయన రిజెక్ట్ చేయాలి, రిఫ్యూజ్ చేయాలి దాన్ని. అవునవును. కానీ ఇక్కడ పెద్ద తలకాయలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూతురే ఉంది, స్వయానా కూతురు భర్తే ఉన్నాడు ఇందులో. ఓకే, సో వీళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యో తెలియదు ఇంకా అని చెప్పేసి దాన్ని పెండింగ్ డాక్యుమెంట్ కింద పెట్టి సుమారు 14 నెలలు ఆ డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే ఉంది. ఓకే, 2019 8వ నెలలో రిజిస్ట్రేషన్ కు పెడితే 2020 డిసెంబర్ 24వ తారీఖు రోజు వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేసింది. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఏం చేసేళ్ళు, ఇప్పుడు మరి డాక్యుమెంట్లు తయారు చేసేళ్ళు కరెక్టే బాగానే ఉంది. మరి ఫిజికల్ గా కట్టాలంటే మాస్టర్ ప్లాన్ లో 210/4 ఉంది కదా, 210/2 210/3 లేవు కదా. మరి ఆ కట్టే భూమి ఏం చేయాలి? రేపు అది సర్వే చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ కింద రికార్డు చూపిస్తుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి లొకేషన్ స్కెచ్ లేకుండానే పర్మిషన్ కి అప్లై చేసుకున్నారు. ఓకే, లొకేషన్ స్కెచ్ లేదు, ఏది లేకుండానే పర్మిషన్ కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే అది హోల్డింగ్ లో పెడితే దానికి ఏం చేయాలి? ఇది మీరు కట్టేది 210/4 ఉంది కాబట్టి దీన్ని మీరు మార్చుకోమని చెప్పేసి ఆ జిహెచ్ఎంసీ సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక లేకపోతే ఈ కన్సల్ట్ ఆఫీసర్లు మరి సజెషన్ ఇచ్చేలా తెలియదు. మళ్ళా ఏం చేసిండు వీళ్ళ తెలివితోటి ఫిజికల్ గా వచ్చి 210/4 సర్వే నెంబర్ లో 19 ఎకరాల 19 గుంటల విస్తీర్ణం ఉంటది. ఓకే, ఎందుకంటే వీళ్ళు కట్టే స్థలం ఇప్పుడు కబ్జా చేస్తున్న స్థలం ఐడిపిఎల్ సర్వే నెంబర్ ఇది. అవును. సో ఈ 210/4 సర్వే నెంబర్ లోని 3 ఎకరాల 19 గుంటలు పక్కన పెట్టి వీళ్ళు కేవలం కబ్జా చేస్తున్న స్థలం 16 ఎకరాలు ఉంది కాబట్టి ఆ 16 ఎకరాలను సబ్ డివిజన్ చేసి దాని ఇండ్ల స్థలాల కింద సబ్ డివిజన్ చేసిన ఆడ ఇండ్లు ఉన్నట్టు. మీరు గూగుల్ మ్యాప్స్ కు పోయినా వేబ్యాక్ ఇమేజెస్ కు పోయినా ఎక్కడ చూసినా ఓల్డ్ ఇమేజెస్ చూస్తే అది మొత్తం ఐడిపిఎల్ స్థలం చెట్లతో ఉంటది, ఒక్క ఇల్లు కూడా ఉండదు అక్కడ. ఓకే, ఓకే. సో ఈ 210/4/2 అని జనరేట్ అయింది కాబట్టి ఈ 16 ఎకరాల భూమి పట్టాగా మార్చారు. అది ఓకే, ఇది పట్టా ఎట్లా అవుతుంది? యాక్చువల్లీ ఐడిపిఎల్ భూమి. మీరు పహాని ఓపెన్ చేసి చూడండి, ఫస్ట్ పహాని. ఓకే, 210/4 408 సీరియల్ నెంబర్ లాస్ట్ కాలంలో ఉంది. అవునవును, 210/4. దాని విస్తీర్ణం ఎంత? 19 ఎకరాల 19 గుంటలు. సింథటిక్ ఫ్యాక్టరీ క్లియర్ గా రాసింది. ధరణిలో మార్చింది ఏంది? ఇలా 3 ఎకరాల 19 గుంటలు ఇందులోనే ఉంచి దీనికి 16 ఎకరాల కింద సబ్ డివిజన్ చేశారు. ఓకే, సబ్ డివిజన్ చేసి ఇళ్ల స్థలాల కిందకి వచ్చింది. మరి 210/4 కూడా ఖాతా నెంబర్ 160 సింథటిక్ ఫ్యాక్టరీ కదా ఇక్కడ ఉంది పహానీలో. అంతేగా మరి.
పైన పేర్లు ఎక్కినాయి నిజమే అయితే వాళ్ళు పట్టేదారులు అయితే ఈ 210/4 కూడా సింథటిక్ ఫ్యాక్టరీ రావాలి కదా మరి ఆడ. అంతేగా మరి. మరి ఇప్పుడు హౌస్ ఇళ్ల స్థలం పట్టా ల్యాండ్ ఎందుకు మారింది అది? అవును. ఈ దొంగలు ఇక్కడ పేరెక్కించుకొని ఈ 210/4లో ఈడొచ్చి కబ్జా చేసి కడతాడు. ఎవరు? మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అధినేత సచ్చిదానందరావు. ప్రజెంట్ క్రెడాయిలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన. అది బిల్డర్స్ అసోసియేషన్ కి సంబంధించి మొన్న సీఎం కూడా వెళ్ళారు కదా. దాంట్లో ఈయన వైస్ ప్రెసిడెంట్. మరి అంత ఉన్నత స్థాయిలో ఇంత పెద్ద స్కాములు చేస్తే వాళ్ళు ఏ రకంగా పోతున్నట్టు వ్యవస్థకు. ఓకే, అయితే ఇప్పుడు ఈ మొత్తం స్కామ్లో ఇప్పుడు ఈ సచ్చిదానంద చేశాడు కరెక్టే. దీనికి ఏడి శ్రీనివాసుల దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ నాయక్ వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది అధికారులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళందరి హస్తం ఎంతో కొంత ఉంటది కదా. అయితే ఇలా ఏడి శ్రీనివాసులు ఎట్లా వచ్చింది అని అంటే మెయిన్ ఇప్పుడు ఇష్యూ జరిగింది. ఇది ఫిజికల్ పొజిషన్ కడుతున్నారు కదా, లొకేషన్ స్కెచ్ కావాలి దీనికి, మళ్ళీ ఎట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పారంటే వీళ్ళు సర్వేకు పెట్టుకుంటే దాన్ని ఇమీడియట్లీ ఏడి శ్రీనివాసులు టేక్ ఓవర్ చేసుకొని ఈ లేని సర్వే నెంబర్, ఇప్పుడు ఎవరైనా సర్వే చేసినప్పుడు ఫిజికల్ పొజిషన్ లో ఏ సర్వే నెంబర్ ఉందో అదే సర్వే నెంబర్ మీరు మాస్టర్ ప్లాన్ లో చూపిస్తున్నదే కదా. మరి ఫిజికల్ పొజిషన్ 210/4 ఇది సర్వే అధికారులు పొందపరిచినటువంటి సర్వే నెంబర్ మ్యాపే. అవును, వీళ్ళు కడుతున్నది 210/4. దీనికి ఓవర్లాప్ అయిన తీసేసిన సర్వే నెంబర్లు ఈ 210/4లో ఉన్నట్టుగా వీళ్ళు ఫిజికల్ పొజిషన్ లో కడుతున్నట్టుగా భారీ ఎత్తున డబ్బులు తీసుకొని ఈ రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి మాకు ఆరోపణ వచ్చింది. ఏడి శ్రీనివాస్ ఇప్పుడు ఈ విషయంలోనే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకొని విచారణ చేస్తుందని నిన్న కూడా ఏసీబీ సోదాలు అయినాయని తెలిసింది. అవునవును. సరే, ఇది బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారము పెట్టి పర్మిషన్ కి అప్లై చేసినంత మాత్రాన పర్మిషన్ ఇవ్వద్దు జిహెచ్ఎంసీ కమిషనర్ సిటీ ప్లానర్. ఎందుకు అంటే ఆయన మాస్టర్ ప్లాన్ చూసి ఇవ్వాలి. అవును. ఎందుకు అందులో నుంచి రోడ్లు పోతున్నాయా, అది గ్రీన్ జోనా, దీనికి ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ఉందా, ఇది ఎలాంటి మనం పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వద్దా అని చూసి ఆయన పర్యవేక్షించిన తర్వాతనే ఆ రికార్డులను చూసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలా. మీకు క్లియర్ కట్ మాస్టర్ ప్లాన్ లో ఈడ సర్వే నెంబర్ 210/4 లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్ కూడా తీసుకుంటారు వాళ్ళు లొకేషన్ స్కెచ్ లో. మరి ఆ సర్వే నెంబర్ 210/4 మీరు 210/2 210/3 అని ఈ డాక్యుమెంట్ పెట్టుకొని వచ్చారు, మేము ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేయాలి కదా. సో ఆయన పర్మిషన్ ఇచ్చిండు అని అంటే ఆయన కూడా అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు దీంట్లో సబ్ డివిజన్స్ కనపడుతున్నాయి కదా మనకి 200, అవి సబ్ డివిజన్స్ రావాలంటే ఇప్పుడు ధరణిలో మార్చాలంటే కేవలం అప్పట్లో నవీన్ మిట్టల్ ఒక్కడికి అవకాశం ఉండేది. సో ఇప్పుడు వీళ్ళతో పాటు నవీన్ మిట్టల్ హస్తం కూడా దీంట్లో ఉండొచ్చుగా. అయితే ఇందులో భూములకు సంబంధించిన వ్యవహారంలో ధరణి చట్టంలో కేవలం సిసిఎల్ఏ కమిషనర్ కు ఒక్కటికి మాత్రమే తంబింగ్ అథారిటీ ఇచ్చారు. దాని తర్వాత కలెక్టర్లకు ఇచ్చారు. ఎవరైనా భూమిని నాది గవర్నమెంట్ ల్యాండ్ లో పడ్డది, నేను ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ను అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు ఎంఆర్ఓ లాగిన్ నుంచి నేరుగా కలెక్టర్ కు పోతుంది. కలెక్టర్ తంబు అప్డేట్ చేసిన తర్వాత సిసిఎల్ఏ కమిషనరే చేయాలి, అదే నవీన్ మిట్టలే. ఆయన కంప్యూటర్ లో కనిపిస్తుంది ఇది ఓపెన్ చేస్తే ఏంటిది ల్యాండ్ అని. ఆయన తంబు పెడితేనే ఇది రికార్డ్ లో మారడానికి. ఇప్పుడు ఈ 210/4లో పట్టాగా మార్చింది నవీన్ మిట్టలే, ప్లస్ ఆ రిమైనింగ్ సింథటిక్ ఫ్యాక్టరీ 314 ఖాతా నుంచి ఆ ఖాతాకు మార్చింది కూడా నవీన్ మిట్టలే. ఆయన తంబు ఒక్కటికి మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క అధికారికి తంబింగ్ అథారిటీ ఇచ్చారు, అది సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్. మరి ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తంలో ధరణిలో జరిగిన ఈ రికార్డు ట్యాంపరింగ్, రికార్డులో మార్పులు చేర్పులు చేయడం, ట్యాంపరింగ్ చేయడం అనేది నేరము. ఇట్టి నేరాలకు పాల్పడితే ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తొలగించబడుతుంది మరియు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టబడుతుంది అని భూభారతి చట్టంలో అదే సిసిఎల్ఏ రికార్డు వెబ్సైట్ లో ఉంటది. మరి ఇప్పుడు నవీన్ దాని కమిషనరే కదా ఈ స్కామ్ చేసింది. కమిషనర్ చేశాడు, ఎవరు చెప్తే చేశాడు కమిషనర్ కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళందరి మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి కదా, రికార్డు ట్యాంపరింగ్ చేయడం నేరమే కదా. అవును.
సో కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ అవినీతిలో భాగస్వాముల ఈ రికార్డులు మార్పులు చేర్పులు చేసిన ఫస్ట్ నవీన్ మిట్టల్ ఏమన్నా అవుతాడు, ఎందుకంటే మెయిన్ అక్కడ నుంచి రికార్డులు మార్పులు వచ్చింది. అవునవును. ఎందుకంటే ధరణి ఆయన చేతుల్లో ఉంది, ఆయనే చేశాడు కాబట్టి ఆయనను ఏవన్ గా చూపిస్తూ మిగిలిన వాళ్ళను విచారణలో అక్యూజ్డ్ గా చేర్చి వాళ్ళ మీద విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు బయటపడతాయి. ఓకే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మొన్న విజిలెన్స్ విచారణకు ఆదేశించింది సర్వే నెంబర్ 376 పైన. కానీ ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంది, ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇది పట్టించుకోకుండా అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? అయితే ఇందులో ఒక భాగం ఏంటంటే 376 కూడా ఐడిపిఎల్ కి సంబంధించిన స్థలమే. ఓకే. అక్కడ కొంతమంది ఒక ఇద్దరు ముస్లింస్ ఇంకో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక 16-17 ఎకరాల భూమిని ఆడ కూడా కబ్జా పెట్టింది వేరే వాళ్ళు. ఓకే. అది పెట్టారు, అందులో మసీదులు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, నిర్మాణాలు అయిపోయినాయి, రోడ్లు వచ్చినాయి, కరెంటు మీటర్లు వచ్చినాయి, ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్స్ వచ్చినాయి, వాటర్ పైప్ లైన్స్ వచ్చినాయి, ఇంటి నెంబర్లు వచ్చినాయి. ఓకే. అది ఎంత 2018 నుంచి జరిగింది ఇదంతా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ రావడాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని నిర్మాణాలు చేసుకున్నారు, వాటికి ఇల్లీగల్ గా ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ చేసిన వాడు అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు. ఇప్పుడు సామాన్యులు ఉన్నారు అక్కడ. ఓకే. అయితే ఈ సర్వే నెంబర్ కి సంబంధించిన నిర్మాణంలో ఐడిపిఎల్ భూమే కదా. అవునవును. సో ఈ ఐడిపిఎల్ భూమి కాబట్టి అందులో భాగంగా ఈ ఒరిజినల్ కబ్జా మెయిన్ ల్యాండ్ టెక్నాలజీ చేస్తున్న కబ్జాను వదిలేసి ఈ వివాదం భారీగా ముదురుతుంది కాబట్టి మీడియాను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలను మేము ఏదో చేస్తున్నామని చేపించుకోవడం కోసము అక్కడ ఎప్పటి నుండో ఉంటున్న ఆ ఇల్లు కొనుగోలు చేసి ఉంటున్న సామాన్యుల మీద పడడం కోసము ఈ విషయాన్ని దారి మళ్లించడానికి విచారణ అక్కడ ఆదేశించాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఓకే. సో దీన్ని డైవర్ట్ చేయడానికి అటు పంపించారు మొత్తం. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో మనం కీలకంగా భావిస్తే కవిత భర్త దగ్గర నుంచి మనకి రాజేంద్ర ప్రసాద్ నాయక్ వరకు దీంట్లో చాలా మంది మనకి కనపడతా ఉన్నారు. సో మరి ఇప్పుడు ప్రభుత్వం అంటే కవిత గారు మొన్న ఇందులో బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద స్కాములు చేసి ఐడిపిఎల్ భూములు మొత్తం ఆక్రమించారని చెప్తున్నారు కదా కవిత గారు. మరి దీంట్లో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లోనే ఉన్నాడు క్లియర్ గా ఆయన, డెవలప్మెంట్ దాంట్లో క్లియర్ గా ఉన్నాడు ఆయన. ఓకే. రైతులు కాదు వాళ్ళు యాక్చువల్ ల్యాండ్ గ్రాబర్స్, వాళ్ళ రైతులు అన్న నేను. ఆ ల్యాండ్ గ్రాబర్స్ తో ఈయన వాటాదారుడిగా చేరి ఈయన ల్యాండ్ గ్రాబర్ గా అవతారం ఎత్తి దీన్ని మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే సంస్థను ముందు పెట్టేసి ఈ వ్యవహారం అంతా నడిపించారు. ఓకే. రైట్. అయితే దీనిపైన మరి ప్రభుత్వం ఇంకొకటి ఇందులో ఒక విషయం ఏంటంటే ఒక జిహెచ్ఎంసీలో ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు కమిటీ అప్రూవల్ చేస్తుంది. ఆ కమిటీలో దాదాపు 10 నుంచి 14 మంది అధికారులు ఉంటారు. ఓకే. అంటే ఇందులో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి ఎవరి వాటా వారు చేస్తేనే ఈ ఇల్లీగల్ దందాకు వ్యవహారం చక్కబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సో కాబట్టి దీని మీద తరువుగా విచారణ చేసి ఇందులో బాధ్యులైన అధికారులందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలా, ఇలాంటివి ఇంకా ఎన్ని జరిగినాయి అనే విషయాన్ని కూడా ఒకసారి పరిశోధన చేయాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓకే. సో చూసారా, అంటే ఒక స్కామ్ని కూడా ఎంత పద్ధతిగా చేశారో కానీ ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో చోట చిన్న తప్పు చేశాడని చెప్తారు కదా. సో ఆ తప్పే ఇక్కడ చేశారు. అసలు ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా దీంట్లో చక్కగా రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇంత బాక్సులు కట్టినప్పుడు పెద్ద ఇంకో బాక్స్ గీసేవాళ్ళు కదా, దీంట్లోనే ఎందుకు ఇరికించి రాస్తారు? క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇక్కడ ఇవన్నీ కూడా బ్లేడ్తో చెక్కి దీని మీద రాసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ ఇరికిచ్చారు చూడండి. ఈ మొత్తం ఇరికిచ్చి దీంట్లో పూర్తిగా రాసి పెట్టారు. దీంట్లో ఇంత దారుణం చేశారు వీళ్ళు మొత్తం అందరూ కలిసి, ప్రభుత్వాలు అందరూ కలిసి ప్రజల భూమిని దోచుకొని తిన్నారు పూర్తిగా. మరి ఇప్పటికైనా ఈ మెయిన్ ల్యాండ్ సంస్థ పైన అసలు ఇది ఏం జరిగింది, ఈ కథ మొత్తం ఏంది, అసలు సర్వే నెంబర్ 210లో ఏం జరుగుతుంది, దీనిపైన ప్రభుత్వం విచారణ చేస్తుందా, లేకపోతే యాజ్ యూజువల్గా 376లో పాపం పేదవాళ్ళు అమాయకులు ఎవరైతే ఈ బడా మోసగాళ్ళ దగ్గర కొనుక్కొని మోసపోయి ఉన్నారో అక్కడికి మీ బుల్డోజర్లు పంపించి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి.